మహేష్ అలాగే రాజమౌళి సినిమాకి సంబంధించి 'ఎస్ఎస్ఎంబి 29' వర్కింగ్ టైటిల్ వెళ్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత తొందరగా సినిమా అయిపోతే అంత బావున్నట్టారు. కానీ మన రాజమౌళి సంవత్సరమే కదా అయింది. ఇంకాస్త టైం తీసుకుంటే ఇంకాస్త చెక్కచ్చు అనుకుంటాడు మన జక్కన్న. అందుకే ఈళ్ళిద్దరికీ అస్సలు సెట్ కాదని అనుకున్న వాళ్ళందరికీ కూడా మరి ఇది కాదు, ఇదొక చరిత్ర అవుతుందంటూ రాజమౌళి అయితే ప్లాన్ చేసుకున్నారు. 'ఎస్ఎస్ఎంబి 29' వర్కింగ్ టైటిల్‌తో మహేష్ బాబుని ఆల్రెడీ రంగంలోకి దించి మహేష్ వర్కౌట్స్ చేస్తూ తన బాడీ ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ మన రాజమౌళి కూడా ఇప్పటికే తను వేయాలనుకున్నటువంటి పెయింటింగ్స్ అంటే డిజైన్స్‌తో ఆల్రెడీ తను చేయాల్సిన వర్కింగ్ స్టిల్స్‌ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు మహేష్‌కి, రాజమౌళికి సంబంధించిన సినిమా అంటే ఓ 'బాహుబలి', ఒక 'ట్రిపుల్ ఆర్' 'రౌద్రం రణం రుధిరం' ఆ పేరులాగా ఒక డిఫరెంట్ సౌండింగ్‌తో అయితే రావాలి కదా! టైటిల్ అనేది సినిమాకి ఆయువుపట్టు లాంటిది. అక్కడ సక్సెస్ వినపడాలి. అలాంటి ఒక టైటిల్ ఎలా ఉండబోతుంది అని ఒక క్రేజీ న్యూస్ అయితే అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే ఒక టైటిల్‌ని అనుకుంటున్నారట. ఆ టైటిల్ ఏంటో తెలుసా? 'మహారాజ్'. 'మహారాజా' షాకింగ్‌గా ఉందా? అంటే రాజుల కాలం నాటి సినిమానా? కాదు. ఇదొక యాక్షన్ మూవీగా వస్తుందని చెప్పారు. మరి 'మహారాజ్' అంటే ఏంటి? ఇంకా అర్థం కాలేదా? 'మహా' అంటే మహేష్ బాబులో 'మహా', అలాగే 'రాజమౌళిలో 'రాజ్'. కాబట్టి ఇద్దరి పేరుని కలిసొచ్చేలా 'మహారాజ్'. రాజమౌళి ఈ మధ్య తన పేరుని ప్రతి సినిమాలో అయితే యాడ్ జేసేస్తున్నాడు. ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్' సినిమాలో గూడా ఉంది కదా! 'ట్రిపుల్ ఆర్' ఆర్ఆర్ఆర్ అంటే 'రౌద్రం రణం రుధిరం' అని ఎలాగో రామారావు, అలాగే 'రామ్ చరణ్' ఇంకా 'రాజమౌళి' ఈ ముగ్గురు కూడా రాతోనే స్టార్ట్ అవుతారు. అందుకే ఇప్పుడు గూడా తన పేరు అచ్చొచ్చేలా కలిసొస్తుందని భావించారో ఏమో తెలీదు గానీ, ఆల్రెడీ సక్సెస్ ట్రాక్‌లో ఉన్న మహేష్, ఇంకా రాజమౌళి ఈ ఇద్దరి పేర్లు కలిపి 'మహారాజ్' పేరు కూడా పవర్‌ఫుల్‌గా ఉంది కదా! కాబట్టి 'చక్రవర్తి' అనే టైటిల్‌ని కూడా పరిశీలిస్తున్నారట. ఒకటి 'మహారాజ్', 2 'చక్రవర్తి'. సుపీరియర్ క్వాలిటీస్ అయితే ఈ సినిమా టైటిల్‌లో కనిపిస్తోంది. మరి ఆ సినిమాకి పేరుకు కూడా తగినట్టు ఏమైనా స్టోరీ ఉంటుందా అనేది చూడాలి. మొత్తానికి ఈ సినిమా 2 పార్ట్‌లుగా రాబోతుందని, ఒకదానికి 'మహారాజ్', మరొకదానికి 'చక్రవర్తి' అనే టైటిల్ పెట్టబోతున్నారని చెప్తున్నారు. యాక్షన్ అడ్వెంచరస్‌లా రాబోతున్న ఈ సినిమాని ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్‌గా చేస్తుందట. ప్రస్తుతానికి ఇది ఒక గాసిప్‌లోనే ఉంది. అలాగే హాలీవుడ్ యాక్టర్ క్రిస్ హెమ్స్‌వర్త్‌కి మరి ఇందులో ఒక కీ రోల్‌లో కనిపిస్తారంటూ తెలుస్తోంది. ఇలా సినిమా కాస్టింగ్ గురించి ఇంటర్నేషనల్ లెవెల్‌లో వార్తలొస్తోంది. మహేష్ మేకోవర్ కూడా చాలా కొత్తగా ఉంటుందని ఇప్పటి వరకు చూపించని ఒక హాలీవుడ్ హీరోలాగా మహేష్‌ని రాజమౌళి చూపించబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది.